ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. భార్య హడావుడిగా హాస్పిటల్ బెడ్ మీద ఉన్న భర్త దగ్గరికి వచ్చి బొట్టు పెడుతుంది. అప్పుడు భర్త, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే, ఇప్పుడా రావడం అన్నాడు. అప్పుడు భార్య, గుడికి వెళ్ళానండి అని అంది. అప్పుడు అతను, ఆ పరమేశ్వరుడు ఎక్కడ లేడు, ఈ విశ్వమంతా నిండి ఉన్నాడు అంటావు కదా, ఇప్పుడు గుడికి వెళ్ళకపోతే ఏమైంది అని అన్నాడు. అప్పుడు ఆవిడ అతనికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసేస్తుంది. అదేంటే నా మాస్క్ తీసేస్తున్నావు అని అడిగారు. ఈ విశ్వమంతా ఆక్సిజనే ఉంది కదండి, మీకు స్పెషల్గా మళ్ళీ ఆ ఆక్సిజన్ పెట్టడం ఎందుకు అని అందట. అలా ఉంటుందండి ఈ పర్వదినాల్లో గుడికి వెళ్ళడం. ఉత్తి రోజుల్లోనే వెళ్తారు కదా, ఈ పర్వదినాల్లో వెళ్ళకపోతే ఇంత రద్దీలో అని అంటారు. అలా అనడం మాత్రం తప్పు. పర్వదినాల్లో కూడా గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళాలి అంటే ఆ పరమేశ్వరుణ్ణి చూసి రావడమే కదా కాదండి, అక్కడ కూర్చోవాలి, అక్కడ ఉండే దైవత్వాన్ని అనుభవించాలి. ఎప్పుడు మనం స్వామిని చూడడమేనా, మన మందిరంలో చూస్తూ ఉంటాం, ఫోటోల్లో చూస్తూ ఉంటాం. స్వామికి ఒక్కసారైనా మనం కనిపించి రావద్దు. అలా కనిపించాలంటే ప్రత్యేకంగా మన ప్రవర్తన కూడా బాగుండాలి కదా. మనం దీపం వెలిగించడమో, ధూపం వెలిగించడమో, ఏదో ఒకటి మన భక్తితో, మన ప్రేమతో మనం చేస్తే స్వామివారు కూడా చూసి, ఓహో ఇదొచ్చిందా నన్ను చూడ్డానికి అన్నట్టుగా ఉండాలి. అలా ఉండాలి మన భావన స్వామి పట్ల. అలా పర్వదినాల్లో వెళ్ళి స్వామిని చూసినప్పుడు, ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించినప్పుడు ఆ శక్తి మనలో ప్రవహిస్తుందండి. మనం ఎప్పుడూ హడావిడిగా కాకుండా అక్కడి దైవత్వాన్ని ఆస్వాదించేలాగా గుడికి వెళ్ళాలి. ఇదైతే కార్తీక సోమవారం రోజు మాకు దగ్గరలోని సోమేశ్వరంలో అండి. చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాం.